ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 5, 2023న ఆయన దేశ ప్రజలకు ఒక గొప్ప దీపావళి కానుకను ప్రకటించారు. దేశంలో 80 కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద వర్గాలకు గత 3.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్ వచ్చిన సందర్భంగా ఉపాధి లేని కారణం వల్ల, పౌష్టికాహార లోపం వల్ల కోవిడ్ రావటము విస్తృతంగా వ్యాప్తి చెందుతుందనే కారణంతో వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే అవకాశం లేదు కనుక, ఉపాధి కోల్పోయారు కనుక దేశంలో ఉండే 80 కోట్ల మంది పేద ప్రజలకు ఒక్కొక్కరికి 5 కేజీల గోధుమలు, 5 కేజీల బియ్యం నెలకు ఉచితముగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేశారు. ఏప్రిల్ 2020న ప్రారంభించి నవంబర్ 23 వరకు 3.5 సంవత్సరాల పాటు ఈ రేషన్ని ఉచితంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా పంపిణీ చేశారు. నవంబర్ నాటికి ఆ పథకం ముగిసినా ప్రధానమంత్రి మోదీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది మరో 5 సంవత్సరాల పాటు కొనసాగించబోతున్నాను. నవంబర్ 2023 నుంచి నవంబర్ 2028 వరకు, ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు ఉచిత రేషన్ పొందిన 80 కోట్ల ప్రజలు మరో 5 సంవత్సరాల పాటు మీకు ఉచిత రేషన్ వస్తుంది అని చెప్పి ఆ ప్రకటన దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరూ సంతోషించే విధంగా ఈ ప్రకటన ఉన్నది. ఈ 8.5 సంవత్సరాలు ఈ పథకానికి దాదాపు 10 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. 10 లక్షల కోట్లు ఖర్చు అయినా పేదలకు పౌష్టికాహారం అందించటం, ఆకలితో ఏ ఒక్కరు కూడా అలమటించకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయికి కిలో చొప్పున వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 5 కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 3 రూపాయలు, కేంద్ర ప్రభుత్వ వాటా 27 రూపాయలు. అంటే కిలో రూపాయి బియ్యం 5 కేజీలు ఇచ్చే పథకంలో దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇచ్చే 5 కేజీలు, రూపాయికి కేజీ చొప్పున అయ్యొక 5 కేజీలు, 10 కేజీల బియ్యం ప్రతి పేదవాడికి లభిస్తాయి. కుటుంబానికి కాదు సుమా, ఒక వ్యక్తికి 10 కేజీలు. ఈ 5 కేజీలు ఉచితంగా ఇచ్చే పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అందువల్ల రేషన్ డీలర్లు తప్పకుండా దీని పేరు PMGKY, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అని రాసి ప్రధానమంత్రి ఫోటో తప్పనిసరిగా పెట్టాలి. కావాలనుకుంటే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. రూపాయికి ఇచ్చే బియ్యం ఉన్నాయి కదా, దాని పేరు ఆహార భద్రతా పథకము. ఆహార భద్రతా పథకంలో రూపాయేమో పేదవాడు కడతాడు, 3 రూపాయల ఖర్చేమో రాష్ట్ర ప్రభుత్వానికి, 27 రూపాయల ఖర్చు కేంద్ర ప్రభుత్వానికి. అందువల్ల ఆహార భద్రతా పథకంలో కూడా సింహభాగము కేంద్ర ప్రభుత్వందే గనుక అక్కడ ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని తప్పనిసరిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని జిల్లాలు పర్యటించినప్పుడు జిల్లా కలెక్టర్ని నిలదీయటం జరిగింది. ఇది ఈ విధంగా
ఎవరూ ఊహించలేదు. ఈ 80 కోట్ల మంది ఈ ఉచితముగా బియ్యము గోధుమల పంపిణీ వల్ల ఇప్పుడు జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది, విజయం దిశగా అడుగులు వేయటానికి సహకరిస్తుంది. ఈ 5 రాష్ట్రాలు అయిన తర్వాత 2024లో లోక్సభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దేశానికి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఆ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కనుక రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పేదవారి యొక్క అభిమానాన్ని చూరగొనటానికి ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతోపాటు ప్రధానమంత్రి మోదీకి ఇంకొక ఆలోచన వచ్చింది. దీపావళి పండుగ ఉత్తర భారతంలో బాగా అది నంబర్ 1 పండుగగా పరిగణిస్తారు. గుజరాతీలు అయితే దీపావళిని నూతన సంవత్సరంగా పరిగణిస్తారు. ఇక్కడ కూడా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో గుజరాతీలు, మార్వాడీలు, రాజస్థానీలు, జైన్లు వీళ్ళందరూ కూడా దీపావళిని చాలా ఘనంగా వాళ్ళు వేడుకగా చేసుకుంటారు. కొంతమంది దీన్ని నూతన సంవత్సరంగా కూడా పరిగణిస్తారు. అటువంటి దీపావళి పండుగ సందర్భంగా భక్ష్యాలు అంటాం, బొబ్బట్లు, గోధుమ పిండి బెల్లంతో చేసుకుంటారు. లేదా పూర్ణాలు అని ఉంటాయి, లోపల బెల్లంతో శనగపిండితో చేసేది, పైన గోధుమ పిండితో లేదా వరి పిండితో చేస్తారు పూర్ణాలు. పండుగ అంటే కొన్ని వంటకాలు చేసుకుంటారు, ప్రత్యేకమైన స్వీట్లు, వంటకాలు. గ్రామీణ వాసులు ఈ పండుగలకు చేసుకునే వంటకాలని పప్పలు అంటారు. పప్పలు వండుకుంటున్నాను అంటారు. ఆ విధంగా అత్తిరసాలు, అరిసెలు, బూరెలు, భక్ష్యాలు ఇవన్నీ వంటకాలు చేసుకోవటానికి కీలకమైంది గోధుమ పిండి. ఆ గోధుమ పిండిని వినియోగిస్తారు కనుక ప్రధానమంత్రి మోదీకి ఒక ఆలోచన వచ్చింది. మనం తక్కువ ధరతో నాణ్యమైన గోధుమ పిండి ఎందుకు సరఫరా చేయకూడదని ఒక పథకాన్ని ప్రారంభించారు నవంబర్ 5నే. దాని పేరు భారత్ అట్టా. భారత్ ఆటా అంటే దీంట్లో గోధుమ పిండి, కొద్దిగా వరిపిండి కలిపి దాంట్లోనే పప్పు ధాన్యాల పిండి, పప్పులు, శనగపిండిని కూడా కలిపి 1 కిలో 27.5 రూపాయలకే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చారు. దీన్ని ఎక్కడెక్కడ అందుబాటులోకి తెచ్చారంటే దేశవ్యాప్తంగా దాదాపు ఒక 800 సంచార వాహనాలు ప్రవేశపెట్టారు. ఇక కేంద్రీయ బండార్ల ద్వారా 2000 షాపులు ప్రారంభించారు. ఇంకోటి నాఫెడ్ అని ఒక సంస్థ ఉంది. నాఫెడ్ అనగా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా. ఇంకోటి NCCF, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్, జాతీయ వినియోగదారుల సహకార ఫెడరేషన్ ద్వారా. మార్క్ఫెడ్ సంస్థలు, రాష్ట్రాలకి మార్క్ఫెడ్ సంస్థలు ఉంటాయి. వాటి ద్వారా ఈ సంస్థల నియంత్రణలో రేషన్ దుకాణాల ద్వారా 1 కేజీ గోధుమ పిండి 27.5 రూపాయలకే అందుబాటులోకి రాబోతుంది. దీంట్లో ఈ పిండిలో ఇనుము, ఐరన్, మాంసకృతులు కూడా అధికంగా ఉంటాయి. ఐరన్ ఉండటం వల్ల మహిళలకు రక్తహీనతని నివారిస్తుంది, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది, రక్తహీనతను దూరం చేస్తుంది. ఈ విధంగా ప్రధానమంత్రి మోదీ దీపావళి కానుక 80 కోట్ల మందికి ఉచితముగా నెలకి ఒక్కొక్కరికి
5 కేజీల బియ్యము కానీ గోధుమల రేషను. ఈ రోజున మార్కెట్లో 1 కిలో గోధుమ పిండి కొనాలంటే 70 రూపాయలు ఉంది. 70 రూపాయలున్న గోధుమ పిండిని ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలతో దాంట్లో శనగపిండి కలిపి ఇనుము మాంసకృతుల్లాంటి పోషక పదార్థాలను కలిపి 27 రూపాయల 50 పైసలకు అందించడం అనేది ఒక విశేషముగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 2 నిర్ణయాలు భారత్ ఆటా అలాగే ఉచిత రేషన్ ఇప్పుడు జరగబోతున్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పేద ప్రజలు బీజేపీకి పట్టం కడతారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ మోదీ 3వసారి ప్రధానమంత్రి కావడం తథ్యం. పేద ప్రజలు దాదాపు ఈ పథకానికి 10 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి చేయటం అనేది ఒక విశేషం. పేదల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమే అని చెప్పి ప్రధానమంత్రి ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏ రాజకీయ పార్టీకి ఎవరికీ ఊహకు అందకుండా ఏమాత్రం లీకేజ్ లేకుండా నవంబర్ 5న ప్రధానమంత్రి ఈ ప్రకటన చేయటం రాజకీయ పార్టీలను విస్మయానికి గురి చేసింది. ఒక్క రోజులోనే బీజేపీ రాజకీయ గ్రాఫ్ అమాంతం పెరగటము ఈ రాబోయే నవంబరులో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేయటం బీజేపీ విజయానికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.